హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు అయితే ఇక ఆదిత్య జ్యోతమ్మ ఇంటికి సీతారాముల కళ్యాణం దగ్గరికి వెళ్ళి ఇక కొన్ని నిజాలైతే తెలుసుకోబోతున్నాడు. ఇక జ్యోతమ్మ కూతురు ఆనంది అని నిజం తెలుసుకున్న ఆదిత్య మరిక ఆనందిని దూరం పెట్టి మరిక అలక్యకు ఎలా దగ్గర కాబోతున్నాడో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆనంది అయితే జ్యోతమ్మ ఇలా సీతారాముల కళ్యాణం జరిపిస్తుంది, మనందరినీ ఇలా రమ్మని చెప్పింది అత్తయ్య అని ఇక ఈరోజు ఇంట్లో అందరితో అంటూ ఉంటుంది కదా. అప్పుడే ఇక సునంద అయితే చాలా కోపంగా, లేదు ఆ జ్యోతమ్మ ఇంట్లో కళ్యాణానికి మనం వెళ్ళడం ఏంటి, వెళ్ళడానికి వీల్లేదు అని ఇక చాలా కోప్పడుతుంది. కానీ చివరికి ఇలా ఇక ఆనంది అయితే ఆదిత్యను ఒప్పించి ఆ కళ్యాణానికి ఆదిత్యను తీసుకొని వెళ్తుంది ఆనంది అయితే. అప్పుడే ఇక అక్కడ గుండె పగిలే నిజాన్ని తెలుసుకుంటాడు ఆదిత్య. అదేంటంటే ఇక ఇలా ఆనందినే జ్యోతమ్మ కన్న కూతురు, ఇన్నాళ్ళు ఇలా మోసం చేసి జీవన ఇంట్లో చేరి ఇలా ఇక జ్యోతమ్మ కన్న కూతురుగా ఇలా డూప్లికేట్ జీవనను తీసుకొచ్చి పెట్టారు అని ఇక నిజం తెలుసుకుంటాడు ఆదిత్య అయితే. ఇక ఇందుమతి ద్వారా ఇందుమతి ఇలా జీవనతో మాట్లాడుతూ ఉండగా ఇక హేమావతి ఇంటుంది. ఇక ఏంటి ఇందుమతి జీవనతో ఇలా మాట్లాడుతుంది, ఇక ఆనంది ఈ ఇంటి వారసురాలని, ఇక ఆనంది తన భర్త ఆదిత్యను తీసుకొని వచ్చింది, మరి నువ్వెందుకు రాలేదే, నువ్వు డూప్లికేట్ జీవనం అనే కదా రాలేదు, నీకు మీ వాళ్ళ మీద ప్రేమ లేదు, ఎంతైనా ఇక ఈ కుట్టి ఈ ఇంటి మనిషి, ఈ రక్త సంబంధం, అందుకే ఇక ఇలా వచ్చింది, కానీ నువ్వు పరాయి దానివి కాబట్టి నీకు వీళ్ళపై ప్రేమానురాగాలు ఏవీ లేవు, అందుకే ఈ కళ్యాణానికి రాలేదే అని ఇక ఇలా అంటూ ఉంటుంది ఇందుమతి అయితే చాటుగా జీవనకు కాల్ చేసి. అప్పుడే ఇక హైమ వింటుంది, ఏంటి ఇక ఇందుమతి ఇలా మాట్లాడుతుంది, జీవన ఈ ఇంటి మనవరాలు కాదా, ఈ కుట్టినే సొంత మనవరాలా, ఇదంతా డ్రామా ఆడుతున్నారా ఈ ఇందుమతి జీవన ఇద్దరు కలిసి ఇలా కుట్టిని ఎంత మోసం చేసి ఇంట్లో నుంచి ఇలా జాతకం బాలేదని ఇలా ఇంట్లో నుంచి పంపించేసి ఆ డూప్లికేట్ జీవనను ఇంట్లో పెట్టింది ఇందుమతి అని ఇక ఈరోజైతే జీవన ఇందుమతి మాట్లాడుకునే మాటల ద్వారా హైమాకు అర్థమైపోతుంది. ఇక ఈ కళ్యాణంలో ఈరోజు ఇక ఈ గుట్టు బయట పెట్టాలి, ఇక ఈరోజు ఆ ఇందుమతి చెంప పగలగొట్టి ఎందుకు ఇలాంటి నాటకం ఆడిందో ఇక ఇందుమతికి సరైన విధంగా బుద్ధి చెప్పాలి. ముందుగా ఇక ఈ కళ్యాణం ఇక శుభంగా జరగాలి, తర్వాత అన్ని నిజాలు బయట పెడతాను అని ఇక ఇలా ఇందుమతి జీవనతో మాట్లాడుతున్న మాటలు విని హైమ అయితే తన మనసులోనే ఉంచుకుంటుంది. ఇలా ఇక ఆనంది చాలా సంతోషంగా సీతారాముల కళ్యాణానికి వస్తుంది కదా. ఇక హైమకైతే తెలిసిపోతుంది ఆనంది జ్యోతమ్మ కన్న కూతురు, ఇక ఈ ఇంటి వారసురాలు ఈ ఆనంది కాబట్టే ఎలాగైనా ఇంటికి రావాలి అనే తపనతో తన భర్తను ఒప్పించి మరి తీసుకొని వచ్చింది. తన భర్తకు ఈ ఫ్యామిలీ అంటే ఇష్టం ఉండదు, అయినా సరే ఏం చేసిందో ఏమో కుట్టి తనను మార్చేసి ఇక్కడికి తీసుకొచ్చింది. ఇక ఈ ఇంటి వారసురాలు కాబట్టే తనకు మేమంటే ఇంత గౌరవం ప్రేమ అని ఇక హైమకైతే అర్థమైపోతుంది. ఇక ఇందుమతి అయితే ఏమీ తెలియనట్టు వచ్చి ఇక ఆ సీతారాముల కళ్యాణం దగ్గర కూర్చుంటుంది. ఇక హేమ అయితే చాలా కోపంగా ఇందుమతి వైపు చూస్తూ ఉంటుంది. ఆగు, నీ సంగతి చెప్తాను ఆగే, ఈ కళ్యాణం అయిపోగానే ఇక నేను నీ సంగతి చూస్తాను అని ఇక కోపంగా హైమ అయితే ఇలా చూస్తూ ఉంటుంది ఇందుమతి వైపు. అప్పుడే ఇక ఇందుమతి అయితే ఏంటి ఇలా చూస్తుందంటే ఈవిడ అని ఇక ఇలా అనుమానంగా చూస్తూ ఉండగానే ఇక కళ్యాణం అంతా శుభంగా జరగగానే ఇక ఇలా అంటూ ఉంటుంది హైమ అయితే, ఇక ఈ ఇంటి వారసురాలు ఇన్నాళ్ళు జీవన అనుకున్నాం కదా, ఇక నాకు ఈరోజే నిజం తెలిసింది, ఇక ఇప్పుడైతేనే అందరూ ఉంటారు కాబట్టి ఈ నిజాన్ని చెప్తున్నాను వినండి, ఈ ఇంటి వారసురాలు ఈ జ్యోతమ్మ కన్న కూతురు, ఇక ఆ జీవన కాదు ఈ ఆనంది. ఇక నేను ఈరోజే ఇలా ఇందుమతి జీవనతో మాట్లాడుతూ ఉండగా ఫోన్లో నేను వినేశాను, ఇక తనకు సరైన విధంగా బుద్ధి చెప్పాలనే ఈ నిజం అందరికీ చెప్పి ఇక ఇప్పుడు ఇందుమతిని నిలదీస్తాను. ఏంటి ఇందుమతి, నిజం చెప్తావా, ఇక లేకుంటే నిన్ను ఇక ఇలా శిక్షించమంటావా మీ బావగారికి చెప్పి అని ఇక కోపంగా హైమ అయితే అంటూ ఉంటుంది ఇందుమతిని. అప్పుడే ఇక ఇందుమతి అయితే, సారీ అక్క, నేను చేసింది తప్పే, ఇక అసలు జీవన ఇక ఈ ఆనందినే, ఈ ఆనందే ఈ ఇంటి వారసురాలు, ఈ ఇంటి మనవరాలు, ఇక జీవన డూప్లికేట్ జీవన, నేనే కావాలని ఇక తనను జాతకం బాగలేదని ఇంట్లో నుంచి పంపించేసి ఈ జీవనను తీసుకొచ్చి పెట్టాను అని ఇక ఈ రోజైతే తను చేసిన తప్పును అందరి ముందు ఒప్పుకుంటుంది ఇందుమతి అయితే. అప్పుడే కోపంగా హైమ
హైమ అయితే ఇందుమతి చెంప పగలగొట్టి ఎంత మోసం చేశావు, ఈ ఇంటి మనవరాల్ని మాకు ఎంత దూరం చేశావు, ఇక ఆ జీవనకు బుద్ధి లేదు, ఇక జీవన కంటే ఎక్కువగా నీకు లేదు, ఇద్దరు కలిసి మా జీవితాలతో ఇక ఇలా ఆడుకుంటారా, ఇక దర్జాగా బతకాల్సిన ఆనందిని ఇలా కూలి పని చేసే వాళ్ళ ఇంట్లో బ్రతికేలా చేశావు, ఇక చాలా కష్టాలు పెట్టారు మీరిద్దరు కలిసి, ఇక మిమ్మల్ని మాత్రం ఈ జన్మలో క్షమించేది లేదు, ఇక మీరు దేనికోసమైతే ఇలా చేశారో ఇక ఖచ్చితంగా మీరు ఆస్తి కోసమే చేసుంటారు, కాబట్టి ఈరోజే నా యావదాస్తి మొత్తం ఆనంది పేరు మీదుగా రాస్తున్నాను అని ఇక ఇలా మొత్తం ఆస్తి మొత్తం ఆనంది పేరు మీదుగా రాస్తుంది ఈ రోజైతే హైమ. ఇక అప్పుడే జ్యోతమ్మ అందరూ కూడా ఇక ఇలా హైమ తీసుకున్న నిర్ణయానికైతే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఆస్తి కోసమే కదా ఇందుమతి జీవన ఇంత ప్లాన్ వేసుకొని ఇక వీళ్ళ కుట్టిని వీళ్ళకు దూరం చేసింది, ఇక అదే ఆస్తి ఇప్పుడు నిజం తెలుసుకొని ఇలా ఆనంది పేరు మీదుగా రాయడం చాలా బాగుంది అని ఇక అందరు కూడా ఇక తను చేసిన దానికి చాలా మెచ్చుకుంటూ ఉంటారు. కానీ ఇక ఆదిత్యకైతే చాలా కోపం వేస్తుంది. ఇక ఆనందికి ఖచ్చితంగా తన అమ్మ జ్యోతమ్మ అనే నిజం తెలిసే ఉంటుంది, కానీ మాకు చెప్పకుండా చాలా మోసం చేసింది ఆనంది మమ్మల్ని, ఇక నా శత్రువు కూతురు ఈ ఆనంది, అయినా కూడా నేను భార్యగా ఒప్పుకున్నాను అని ఇక ఈ రోజైతే చాలా కోపంగా ఆనంది వైపు చూస్తూ ఉంటాడు. తనకు నిజం చెప్పలేదు, ఆనంది నన్ను మోసం చేసింది ఇక జ్యోతమ్మ విషయంలో అని ఇక ఇలా ఆదిత్య కోపంలో ఉంటాడు. అప్పుడే ఇక ఆనంది అయితే ఆదిత్య దగ్గరికి వచ్చి ఈ నిజం నాకు తెలిసినా కూడా నేను ఎవరికి ఎందుకు చెప్పలేనో తెలుసా, ఇక ఈ విషయం అందరికీ తెలిస్తే బాగుండదు, జీవన బ్రతుకు ఆగమైపోతుంది, ఎలా ఉండాలనుకుందో జీవన అలా ఉండాలి, ఇక నేను ఎన్ని కష్టాలైనా భరిస్తాను, కానీ జీవనకు కష్టం విలువేంటో తెలియకూడదనే నేను ఇక ఈ విషయం నాకు తెలిసినా ఎవరికి చెప్పలేదా ఆదిత్య గారు, ఇక నీకు జ్యోతం అంటే ఇష్టం ఉండదు కదా, తన కూతుర్ను నేనే అని చెప్తే నా మీద మరింత కోపాన్ని పెంచుకుంటారని నేను చెప్పలేదు, కానీ మా అమ్మను కాపాడడం కోసం నిన్ను పెళ్లి చేసుకున్నాననే నన్ను ఒక శత్రువులాగా చూస్తున్నావు కదా, కేవలం తప్పు చేసిన మనిషిని రక్షించడానికి మాత్రమే ఇక నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు, నేను కూడా నిన్ను అలాగే చూస్తానని నాతో చాలాసార్లు చెప్పావు, నిజంగానే జ్యోతమ్మే నా కన్న తల్లి అని తెలిస్తే ఇంకా నువ్వు నన్ను ఎప్పటికీ క్షమించకుండా చాలా దూరం పెడతావనే ఈ నిజం ఇన్నాళ్ళు నీకు చెప్పలేదు ఆదిత్య గారు, అంతేకాని ఇక దాంట్లో ఎలాంటి ఉద్దేశం లేదు అని ఇక ఇలా బ్రతిమాలుతూ ఉంటుంది ఆనంది అయితే ఆదిత్యను. అప్పుడే ఇక కళ్యాణం కానుండి ఆదిత్య చాలా కోపంగా వెళ్తూ ఉండగా దివ్య అయితే ఈరోజు ఆదిత్యను చూస్తుంది, కానీ ఆదిత్య మాత్రం దివ్యను చూడకుండా కోపంగా వెళ్ళిపోతాడు. ఇలా ఆదిత్యను చూసిన దివ్య అయితే మళ్ళీ స్పృహ కోల్పోతుంది. ఇక ఇలా ఆదిత్యని కలవరిస్తూ అలాగే పడుకొని ఉంటుంది ఇక దివ్య అయితే. ఇక అప్పుడే ఆనంది, పద్మమ్మ, సింహాద్రి అందరూ కూడా దివ్య చుట్టూ చేరి ఏంటమ్మా ఆదిత్యాన్ని కలవరిస్తున్నావు, ఆదిత్య నీకు తెలుసా అని ఇక ఇలా అంటూ ఉంటారు ఇక దివ్యతో. కానీ దివ్యకు మాత్రం ఏమీ గుర్తుండదు. మళ్ళీ ఇక స్పృహలోకి వచ్చాక ఇక ఏం చెప్తుందో విందాం. ఈసారి ఖచ్చితంగా ఇక దివ్యకు గతం గుర్తొస్తుందేమో అనిపిస్తుంది, ఎందుకంటే ఆదిత్య బాబు పేరు కూడా ఇలా తలుచుకుంటుంది కదా, ఖచ్చితంగా ఆదిత్య బాబుకు దివ్యకు ఏదో సంబంధం ఉండుంటుంది అని ఇక అందరూ కూడా ఇలా ఇక స్పృహలోకి రావాలి అని దివ్య కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక ఆనందినైతే చాలా కోపంగా జ్యోతమ్మ ఇక ఆనంది కన్న తల్లి అని నిజం తెలుసుకొని అక్కడే వదిలేసి కోపంగా వెళ్ళిపోతాడు ఆదిత్య అయితే. ఈరోజు ఇంకా కోపంతో ఇలా రగిలిపోతూ ఇక ఇంటికి వెళ్ళి చిరాగ్గా తన అమ్మా నాన్నలకు ఇలా చెప్తూ ఉంటాడు, చూడమ్మా ఆనంది మనల్ని ఎంత మోసం చేసిందో, ఇక జ్యోతమ్మ కన్న కూతురు ఈ జీవన కాదంట, ఇక ఆనందినేనంట, ఈరోజు ఇక వాళ్ళ నానమ్మ తన పేరు మీదుగా ఆస్తి కూడా మొత్తం రాసేసింది, ఇక ఈ జీవన ఆ ఇందుమతి ఇద్దరు ఫోన్లో మాట్లాడుకోవడం ఆ హైమ గారు విన్నారు, విని ఇక ఈరోజు కళ్యాణం అయిపోగానే ఈ భాగవతం మొత్తం బయట పెట్టారు అని ఇక అక్కడ జరిగిన విషయం మొత్తం ఆదిత్య ఇలా సునందాకు శశికాంత్కు చెప్తూ ఉంటారు. ఇక అప్పుడే శశికాంత్ అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ సునందాకు ఆదిత్యకు మాత్రం ఆనంది జ్యోతమ్మ కన్న కూతురని తెలిస్తే మరింత కోపం వస్తుంది, ఎందుకంటే జ్యోతమ్మ వాళ్ళ శత్రువు, ఈరోజు ఆదిత్య ఇలా కావడానికి కారణం తను, అలాంటి శత్రువు కూతుర్ని చేసుకొని నేను సంతోషంగా ఉండలేను, ఇక వేరే వాళ్ళ కూతురు పద్మమ్మ సింహాద్రి అంటే కొంచెం చనువుగా ఉన్నాను, కానీ తను జ్యోతమ్మ కూతురు అయ్యుంటే నేను ఇలా ఉండేవాన్నే కాదు, చాలా దూరం పెట్టేవాన్ని అని ఇక ఇలా కోపంగా ఆదిత్య అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలోనే ఆదిత్య అంత కోపంగా ఉండడం ఎప్పుడు కూడా ఇక సునంద చూడలేదు. ఇక ఏంటి ఆది అలా ఉన్నావేంట్రా, ఇక నువ్వు ఇప్పటికే ఫిజికల్గా బాగోలేవు, ఇక మెంటల్
మెంటల్గా కూడా అలా ఆలోచించకురా, నువ్వు ఒకసారి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఇక డాక్టర్ నిన్ను చెకప్ చేస్తానని ఫోన్ చేశారా అని ఇక ఆదిత్యను తీసుకొని, కోపంలో ఉన్న ఆదిత్యను తీసుకొని ఇలా శశికాంత్ సునంద అయితే హాస్పిటల్లోకి వెళ్తారు. అక్కడ డాక్టర్లు అయితే తనకు కాళ్ళు వచ్చే అవకాశం ఉంది, స్పర్శ తెలుస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, తను ఫిజికల్గా కాకుండా ఇక ఇలా మెంటల్గా తను ఎవరికి అంత దగ్గరగా ఉంటాడు, ఇక ఎవరినైనా ప్రేమించాడా, అలాంటి వాళ్ళు ఎదురుగా వస్తే వాళ్ళ కోసం ఖచ్చితంగా నడవాలనే తపన అతనిలో ఉంటే, తనతో కలిసి జీవించాలి అని ఇక గట్టి సంకల్పం ఉంటే ఖచ్చితంగా తన కోసం నడుస్తాడు. తను ఎవరినైనా ప్రేమించాడా అని ఇక ఈ రోజైతే డాక్టర్లు అడుగుతూ ఉంటారు ఇక సునందాను శశికాంత్నైతే. అప్పుడే ఇక వాళ్ళైతే షాక్ అవుతారు. ఏంటి, తను ప్రేమించిన అమ్మాయిని చూస్తే ఇక మా ఆదిత్య తనతో కలిసి జీవించడం కోసం తన కాళ్ళొచ్చే అవకాశం ఉందా అని ఇక స్టన్ అయిపోతుంది సునంద అయితే. ఇక మేమే మా ఆదిత్యను ఇలా చేసుకున్నాము, ఇక అలెక్యను తీసుకొచ్చి పెళ్లి చేసుంటే ఇక ఆదిత్యకు ఇప్పటికీ కాళ్ళొచ్చాయి, కానీ ఆదిత్యకు ఇష్టం లేని ఆనందిని పెళ్లి చేసి మరింతగా ఇలా చేశామా అని ఇక ఈ రోజైతే డాక్టర్ మాటల ద్వారా ఇక ఇలా సునంద శశికాంత్ అయితే మనసులో అనుకుంటూ ఉంటారు. ఇక ఇంతలోనే సరే డాక్టర్, తప్పకుండా తను ప్రేమించిన అమ్మాయి ఎక్కడుందో తనను వెతికి తీసుకొచ్చి ఇక మేము ఆదిత్యకు ఇక పెళ్లి చేస్తాము. ఈ ఆనంది ఇక మా శత్రువు జ్యోతమ్మ కూతురు, ఇక వీళ్ళది అగ్రిమెంట్ పెళ్లి, ఇక వీళ్ళను ఖచ్చితంగా విడగొట్టి తను ప్రేమించిన అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసి నా ఆదిత్యకు కాళ్ళొచ్చేలా మేము చేసుకుంటాము అని ఇక సునంద అయితే ఈరోజు చాలా సంతోషంగా ఇక ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఇక ఆదిత్యతో నేను వెళ్ళి ఒకసారి అలెక్య వాళ్ళ నాన్నను కలిసి వస్తానురా, నువ్వు ఇక్కడే ఉండు, అసలు అలెక్యకు పెళ్ళయిందా లేదా, నిన్ను మర్చిపోలేక అలెక్య పెళ్లి చేసుకోలేదేమో అని నాకు అనిపిస్తుందిరా, అలెక్యకు పెళ్ళయిందని నీకు అబద్ధం చెప్పాంరా, సారీరా అని ఇక చెప్పి ఈ రోజైతే సునంద అలెక్య వాళ్ళ ఇంటికి తన నాన్నను కలవడానికి వెళ్తుంది. ఇక అప్పుడే వాళ్ళ నాన్న ద్వారా గుండె పగిలే నిజాన్ని తెలుసుకుంటుంది సునంద అయితే. ఇక మా అమ్మాయి ఆదిత్యను మర్చిపోలేకపోయింది, కాలు లేకపోయినా నేను ఆదిత్యను ఇక చాలా బాగా చూసుకుంటాను, ఆదిత్యను తప్ప నేను మరొకరిని పెళ్లి చేసుకోను అని ఇక చాలా రోజులుగా ఇలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇక తను పెళ్లి చేస్తానని చెప్పగానే ఇలా పెళ్లిపీటల నుండి పారిపోయింది. అప్పటి నుండి ఎక్కడికి వెళ్ళిందో కూడా మాకు జాడ తెలియలేదు, తనకేమైనా అయ్యిందేమో అని మేము చాలా ఏడుస్తున్నాము అని ఇక ఇలా తన అమ్మా నాన్నలైతే ఇక సునందకు చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంటారు అలెక్య గురించి. అది విన్న ఇక సునంద అయితే, ఏంటి మీరు అనేది, పెళ్లిపీటల మీదుగా ఇలా వెళ్ళిపోయిందా, అంటే ఆ రోజు నేను యాక్సిడెంట్ చేసింది అలెక్యనేనా, ఇక దివ్య అలెక్య ఒక్కరేనా, ఇక ఇన్నాళ్ళు నేను దివ్యను చూడలేదు కదా, ఇక ఒకసారి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది ఇక అలెక్య దివ్య ఒక్కరా కాదనేది అని ఇక తన మనసులో అనుకుంటూ, సరే నేను ఒకసారి ఇక అక్కడికి వెళ్ళాక మీకు కాల్ చేస్తాను, మీ అమ్మాయి జాడ నాకు తెలిసిపోయింది అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే ఇక అలెక్య వాళ్ళ నాన్న అయితే, మా అమ్మాయి ఎక్కడున్నా మాకు వెంటనే కాల్ చేయండి మేడం, ఇక నీ కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తాము, ఇలా ఎక్కడికో వెళ్ళిపోయిన కూతురు కోసం ఇలా ఏడ్చే బదులు ఇక తన ఇష్టమైన ఇక ఆదిత్యను పెళ్లి చేస్తే సంతోషంగా ఉంటుంది కదా, తనకు కాళ్ళు లేవని తెలిసినా కూడా ఆదిత్యనే పెళ్లి చేసుకుంటానని ఇలా మొండి పట్టింది, కాబట్టి వాళ్ళిద్దరినీ కలపడమే మంచిది ఇక అని అంటూ ఉంటాడు అలెక్య వాళ్ళ నాన్న అయితే. అప్పుడే ఇక సునంద కూడా తప్పకుండా నేను కూడా ఇప్పుడు వాళ్ళిద్దరిని కలపడానికే ప్రయత్నిస్తున్నాను, ఇక నేను వెంటనే వెళ్ళి ఫోన్ చేస్తాను అని ఇక నేరుగా సింహాద్రి వాళ్ళ ఇంటికి వెళ్ళి దివ్యను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సునంద అయితే. అంటే ఇక నేను యాక్సిడెంట్ చేసింది ఇక దివ్యను అలెక్యనా, ఈ అలెక్యనే దివ్యనా అని ఇక సునందకైతే ఈరోజు అర్థమైపోతుంది. ఇక దివ్య ఈరోజు ఈ స్థితిలో ఉందంటే కారణం నేనే, నా వల్లనే దివ్య ఇలా గతం మర్చిపోయి ఇలా మెంటల్గా అయ్యింది, కాబట్టి నేనే ఇక దివ్యకు మంచి జీవితాన్ని ఇవ్వాలి, నా కొడుకుని ఇక ఇచ్చి పెళ్లి చేస్తే ఇద్దరు సంతోషంగా ఉంటారు, ఇక ఆదిత్యను పెళ్లి చేసుకుంటే తనకు గతం గుర్తొస్తుంది, ఇక ఆదిత్యకు తన మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటుంది, కాబట్టి తనతో కలిసి జీవించాలనే సంకల్పం ఉంటే ఖచ్చితంగా కాళ్ళొస్తాయని డాక్టర్ చెప్పారు కదా, ఇక దాని ప్రకారమే ఇలా అలెక్య వాళ్ళ నాన్న ఇక ఇలా సునంద అయితే ఇక వీళ్ళిద్దరు పెళ్లి చేసి ఇక వీళ్ళిద్దరికి మంచి జీవితాన్ని ఇవ్వాలని నిర్ణయించుకుంటారు. ఇక ఈ విషయం తెలుసుకున్న జ్యోతమ్మ ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఇక ఇదంతా జీవన చేసిన మోసం వల్లనే, జీవన ఆదిత్యను ఇలా యాక్సిడెంట్ చేయడం వల్లనే సునంద నా మీద కోపాన్ని పెంచుకుంది, యాక్సిడెంట్ చేసింది నేనని ఇక ఇప్పుడు జీవనని చెప్పినా కూడా ఎవ్వరు నమ్మే పరిస్థితి
పరిస్థితిలో లేరు. ఇక ఆదిత్యకు కాళ్ళు రావడం కోసం ఇలా ఆనంది జీవితాన్ని బలి చేసి ఇక అలక్యను పెళ్లి చేస్తుంది ఇక తన కొడుక్కి అని ఇక జ్యోతమ్మ అయితే ఇలా షాక్ అయి సునందాను నిలదీస్తూ ఉంటుంది. అయినా కూడా సునంద అయితే నా కొడుకు సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను, చెప్పడానికి నువ్వెవరు? ఈరోజు నా కొడుకు ఇలా ప్రేమించిన అమ్మాయిని మిస్ అయ్యాడంటే కారణం నువ్వు. ఇక ఆ అమ్మాయి వల్లనే మళ్ళీ కాలు రాబోతున్నాయి కాబట్టి వాళ్ళిద్దరిని ఒకటి చేయడమే తల్లిగా నా ధర్మం అని ఇక సునంద అయితే ఇలా అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది కూడా సునందను ఇలా బ్రతిమాలుతూ ఉంటుంది. ఏంటత్తయ్య, మా అమ్మ మీద కోపంతో ఇలా నాకు మోసం చేస్తారా? ఇక ఆదిత్య నా మెడలో తాళి కట్టిన విషయం మర్చిపోయారా? చూడండి, ఇక ఈ తాళిని తీసి నేను ఎక్కడికి వెళ్ళాలి? ఇక ఇంటికి వెళ్తే నా పరిస్థితి ఏంటి? మా అమ్మ నన్ను తట్టుకోలేరు. ఇక నన్ను ఇన్నాళ్ళు అగ్రిమెంట్ పెళ్లి వల్లనే ఇంట్లో ఉన్నాను, తర్వాత ఇక పెళ్ళి అయిపోయిందని ఇంటికి వెళ్తే ఇక వాళ్ళు గుండె పగిలి ఏడుస్తారు అని ఇక ఇలా ఆనంది అయితే చాలా ఏడుస్తూ ఆ తాళిబొట్టును పట్టుకొని ఇక ఏం చేస్తావో నాకు తెలియదు, ఇక నేను మాత్రం ఈ ఇంట్లో నుండి వెళ్ళను అని ఇక ఆనంది అయితే తన అత్తయ్యతో ఏడుస్తూ ఇలా మాట్లాడుతూ ఉంటుంది. మరి ఇక సునందకు ఇక ఆనంది అంటే చాలా ఇష్టం, కానీ ఇప్పుడు జ్యోతమ్మ కన్న కూతురు ఆనంది అని తెలుసుకొని కోపాన్ని పెంచుకుంటుంది. లోపల మాత్రం ఇక ఆనంది అంటే చాలా గౌరవం ఇష్టం ఉంటుంది సునందకు. మరి ఇక ఆనంది జీవితాన్ని ఏం చేయబోతుంది సునంద అనేది చూడాలి. ఇక ఈ విధంగానైతే అలక్య వాళ్ళ నాన్న సునంద ఇద్దరు కలిసి మళ్ళీ ఇక అలక్యకు ఆదిత్యకు పెళ్లి చేసి ఇక అలక్యకు గతం గుర్తొచ్చేలా ఇక ఇలా ఆదిత్యకు కాళ్ళు వచ్చేలా చేయబోతున్నారు. చూద్దాం మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది అనేది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.